వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనంతపురం జిల్లాలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని పాతూరు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం, రామ్నగర్, ఆర్ఎఫ్ రోడ్, హౌసింగ్ బోర్డు, వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు నగరంలోని ప్రధాన వైష్ణవ ఆలయాల్లో భక్తుల తాకిడి కనిపించింది. భక్తులు తెల్లవారుజామున 2 గంటల నుంచి ఆలయాల వద్ద బారులు తీరి కనిపించారు. ముఖ్యంగా చెన్నకేశ్వర స్వామి ఆలయం, ఆర్ఎఫ్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాల వద్ద కిలోమీటర్కు పైగా క్యూ లైన్లు కనిపించాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆలయాల వద్ద రాత్రి నుంచే పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు ఆలయ నిర్వాహకులు, దాతలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి అన్నది అర్చకులు వివరించారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారని చెప్పారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందని, ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయన్నారు. అందుకే వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవన్ దర్శనం కోసం వేచి ఉంటారన్నారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని వివరించారు. मम योजना परिभाषते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं భగవంతుని ఎప్పుడైతే అనన్య భక్తితో వేడుకుంటామో ఆయన సర్వరక్షకుడుగా ఆయన ఎల్లవేళ రక్షిస్తూ ఉంటాడు. అలాంటి ఇదికే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అనేది పండితుడైన పావుడైన అందరికీ వైకుంఠం పంపాలనేటువంటి ఇదితో అలవైకుంఠపురంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఈ యొక్క భూలోకం వచ్చి ఈ చెన్నకేశ్వర స్వామిగా వెలిసినాడు. ఇక్కడ ముక్కోటి ఏకాదశిగా వెలిసిల్లుతుంది. ముక్కోట ఏకాదశి రావడానికి కారణము, ఈ ఉత్తర ద్వారం ముఖ్యముగా రావడానికి కారణము మధుకైటబులు అనేటువంటి రాక్షసులు ఈ యొక్క లోకకంటకులై వ్యవహరించేటప్పుడు సమయంలో శ్రీ మహావిష్ణువు వారిని ఇద్దరిని సంహరించడం జరిగింది. సంహరించిన తర్వాత వైరులు కూడా వైకుంఠం పోతారు కాబట్టి వైకుంఠం పోయిన తర్వాత వాళ్ళు ఎంతో తృప్తిగా భగవంతుని సేవించుకుంటుంటే మీకు ఏదైనా వరం ఇస్తాం కోరుకోమంటాడు. మాకు ఏ వరం వద్దు స్వామి, మాకు ఇదే చాలంటారు. అయినప్పటికీ కోరుకోమంటే మాకు ఎలాంటి కోరికలు లేవు, ఈ కలియుగంలో వచ్చేటువంటి పాపులు ఎక్కువగా ఉంటారు, వారు కూడా వైకుంఠం వచ్చేటట్టుగా ఒక ఉత్తర ద్వారం అనేది ఏర్పాటు చేయండి అని చెప్పేసి వాళ్ళు కోరుతారు. వాళ్ళ యొక్క కోరిక మేరకు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క ఉత్తర ద్వారం అనేది ఆ వైకుంఠపురంలో తెరుస్తాడనమాట. అందువలన అదే విధంగానే ఈ భూలోకంలో కూడా ఇలాంటి దేవాలయాలు ఇటు చోట స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. విష్ణు క్షేత్రాలు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, దశావతారాలు ఎక్కడ దర్శనం చేసుకున్నా కూడా వైకుంఠం పోతారు అనేటువంటి ఇదితో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి జరుపుకుంటాం మనం. అనంతపురం పట్టణ ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు నగరంలో ముఖ్యంగా 3 దేవాలయాల దగ్గర పాతూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్, ఆర్ఎఫ్ రోడ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్, రామ్నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ టెంపుల్స్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మేము మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో టౌన్లో ఉన్న సిఐలు అందరూ కలిసి మా సిబ్బందితో మంచిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వారి భక్తి శ్రద్ధలతో క్యూలో నిలబడి దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా, పిక్ ప్యాకెటింగ్ జరగకోకుండా కూడా మఫ్టీలో కూడా మేము మా టీంని బందోబస్తులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భక్తులు రాత్రి 12 గంటల నుంచి స్టార్ట్ అయినారు. ఇప్పుడు కూడా క్యూలో నిలబడి ఉన్నారు. ఈరోజు సాయంకాలం వరకు కూడా ఇదే రద్దీ ఉంటుంది. 9 వరకు తగ్గిపోతారు. ట్రాఫిక్ వచ్చేసి చెరువు కట్ట నుంచి టౌన్లోకి రాకోకుండా ఈ వైపు శ్రీకంఠం నుంచి బసవన్న కట్ట నుంచి టెంపుల్ వైపు ఏవి వెహికల్స్ రాకోకుండా మేము స్టాప్ చేయడం జరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.